ఈ సినిమా చూసినప్పుడు మనకు అనిపించే విషయం ఏంటంటే, అప్పుడు హరిహర వీరమల్లు ఎలాగో ఇప్పుడు మన రాష్ట్రానికి దేశానికి మన పవన్ కళ్యాణ్ గారు ఒక హరిహర వీరమల్లు. ఈ సినిమాలో నాకు నచ్చిన కంటెంట్ ఏంటంటే, ఆయన అంటే దేశ ప్రపంచాన్ని జయించే రాజు అయినా ప్రజలకు ఇచ్చేటప్పుడు నేను ఇస్తానని చెప్తాడు. కానీ ఈయన చెప్పేది ఒకటే, ఈ దేశ సంపద మీ సొంతం, మీ హక్కు, అది మీ అందరిది అని చెప్పి అతను క్రెడిట్ కాకుండా ప్రజల క్రెడిట్ గా వేశాడు. అప్పుడు హరిహరం వీరమల్లుని మించిన మన పవన్ కళ్యాణ్. జై హింద్. చెప్పండి సినిమా ఎలా ఉంది? సినిమా చాలా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఈ హరిహర వీరమల్లు మూవీ చారిత్రక హరిహర వీరమల్లు అనేది ఉద్యమ స్వతంత్ర సమరయోధుడు. ఈ కొల్లూరు నుంచి వచ్చిన వజ్రాన్ని బ్రిటిష్ ఎవరని లండన్ లో స్థిరమైంది. ఈ మధ్య జరిగిన సంఘటన అంతా కూడా ఎవరికి ప్రజల్లో తెలియదు. ఈ మన హరిహర వీరమల్లు చిత్రంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా మనకి ఆ చరిత్ర అంతా బయటికి లాగి ప్రజలకు తెలియనట్టు చేసి అవరించి మరి హిందూ సమాజం మీద ఎంతో కుట్రలు గుండెలు పన్నాగాలు పన్ని మరి హిందూ సర్వమత సమ్మేళనం అంతా కూడా నాశనం చేయని చూశాడు. కానీ ఇప్పుడున్న హరిహర వీరమల్లు దాన్ని విద్యుమావ చేసి దాన్ని ఎదురు తిరిగి ప్రజల కోసం ఆ రోజు ప్రజలు కష్టపడిన బాధలు కూడా హింసలు పరిదగించి ఎదురెట్టి ఓపిక పట్టి ఆ రోజు ఎదురెట్టి నిల్చొని ఉన్నాడు. ఈ హరిహర వీరమల్లు చిత్రం దిగ్విజయంగా బ్లాక్ బస్టర్ అవుతుంది.